అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు, యేసు అనే నామమున్న ప్రతివాని మోకాలు వంగాలి. ఏంటంటే ప్రతివాని మోకాల, ప్రతివాని నోరు ఒప్పుకోవాలా, ప్రభు అని ఒప్పుకోవాలా. ఎలాగండి సాధ్యం? క్రైస్తవులుగా మనం నమ్ముకున్నాం గనక ఆయన్ని ప్రభు అని ఒప్పుకుంటాం, ప్రభు అని స్తుతిస్తాం. కానీ నాస్తికులు ఒప్పుకోరు కదండి, హేతువాదులు ఒప్పుకోరు కదండి, మత ఛాందసవాదులు ఒప్పుకోరు కదండి అని మనం అనుకుంటాం. కానీ ఒప్పిస్తాడు ఆయన. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారో చెప్పనా? ఈ రోజు ప్రపంచంలో ఎవరైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు అనుకోండి, యేసుప్రభుని నమ్మని ఒక నాస్తికుడు, ఒక హేతువాది, ఒక మత ఛాందసవాది ఎవరో కావచ్చు, యేసు ఏమన్నా అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. అగ్రిమెంట్ అంటే ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? తేదీ, డేట్. చివరికి అతను పుట్టాడు, వాడికి బిడ్డ పుట్టిన, కూతురో కొడుకో పుట్టిన జనన ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా ఒక ఆయన ప్రభు అని ఒప్పుకొని తీరాలి. ఎవరిని? డేట్ వేస్తున్నాడు. పాలానా 2023 జూలై 11వ తేదీ అని వేశారు అనుకోండి. ఎందుకో తెలుసా? ఈ డేట్ ఎందుకు వేశారో తెలుసా? క్రీస్తు శకం. ఇదేంటి అంటే యేసు క్రీస్తు పుట్టి 2023 సంవత్సరాల 7 నెలల 11 రోజులయ్యింది. ఏమన్నా ఒక మత ఛాందస్వాది కావచ్చు, ఒక నాస్తికుడు కావచ్చు, ఏమని రాశాడంటే ఫలానా మా ప్రభు పుట్టిన 2003 సంవత్సరాల 7 నెలల 11 రోజుల తర్వాత నాకు కొడుకు పుట్టాడని రాశాడు. అది డేట్ వేసాడంటే ఫలానా ప్రభు పుట్టిన క్రీస్తు శకం అని ఎప్పుడైతే పెన్ను పెట్టి రాశాడో ఒప్పుకున్నాడు ప్రభు అని, ఒప్పేసుకున్నాడు. నేను ఒప్పుకోను అంటే డేట్ వేయటం మానేమనండి చూద్దాం. లేదు, నీ సత్తా ఉంటే ఆయన డేటు మార్చి ప్రపంచాన్ని ఇంకొక డేటుకు అలవాటు చేయి.